వాడు వానంతటి వాడు సంపాదించిన ప్రతి రూపాయి ఎబ్రోన్లో అప్పచెప్పాలి. తర్వాత సామాన్య విశ్వాసులతోటి వాడు కూర్చోవాలి. అంతవరకు మేము వదిలిపెట్టము. వాడు వదిలిపెట్టే డబ్బులతోటి ఇది డబ్బులు ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి. వాడు మాత్రం వాడు చేసిన పాపాలని హెబ్రోన్లో ఒప్పుకొని ఒక కాడ కూర్చోవాలి, మూలకు కూర్చోబెడతాం కూడా. ఇదే ఖబర్దార్, మేము హెచ్చరిస్తున్నాం కూడా. తీన్మార్ మల్లన్నకి ఏం సంబంధం? ఎమ్మెల్సీ ఆయన డబ్బులు తీసుకున్నారట అండి, ₹1 మాట్లాడుకున్నాడట తీర్మార్ మల్లన్న. 50 లక్షలు తీసుకున్నాడంట. ఆయనకు సపోర్ట్ చేయడం, దొంగకు సపోర్ట్ ఇస్తారా అంటే గవర్నమెంట్ ప్రభుత్వ ప్రతినిధులు అనేటోళ్ళు దొంగకు సపోర్ట్ చేస్తారా? ప్రజల పక్షాన్ని ఉంటారా? ప్రజాప్రతినిధి అంటే అర్థం ఏంటి? ప్రజల కోసమే కదా. మరి ఇవాళ రాజకీయాలు అంటే నమ్మకం లేకుండా పోతుంది. దొంగ రాజకీయాలు సంపాదన కోసం వస్తున్నారని సామాన్యులకు కూడా అదే వచ్చేస్తుంది ఆలోచన. ఆ తీర్మార్ మల్లన్నకు బుద్ధి ఉండాలి మరి. ఆయన ఛానల్ పెట్టుకొని ప్రజల పక్షాన పోరాడిండు కదా ఇన్ని రోజులు. మరి ఇంతమంది విశ్వాసులు పక్షాన నిలబడతాడా? దొంగకు సపోర్ట్ చేసి రాత్రిలో వచ్చి ₹1 తీసుకుంటాడా? ఆయన గవర్నమెంట్ రేవంత్ రెడ్డికి కూడా మేము సూచిస్తున్నాం ఏంటంటే తీర్మార్ మల్లన్న కూడా సస్పెండ్ చేయాలి. ఆయన పనికిరాడు, దొంగకు సపోర్ట్ చేసేటోళ్ళు పనికిరారు సమాజంలో, అదని చెప్తున్నాను. గుంటూరు నేను ప్రజల పక్షాన ఉంటున్నాను, రోజు మార్నింగ్ లైవ్ లో కూడా మాట్లాడుతూ ఉంటారు. అలాంటిది మీ దగ్గర డబ్బులు ఇట్లా తీసుకొని మిమ్మల్ని అన్యాయం చేయడం మేము నమ్మామండి ఇన్ని రోజులు. పాపం తీర్మార్ మల్లన్న అట్లనే చేస్తున్నాను అనుకున్నాము. ఒకసారి ఎమ్మెల్సీ అయిన తర్వాత ఆయన నిజ బండారం అంతా బయటపడింది. డబ్బుల కోసమే ఎమ్మెల్సీగా ఎన్నుకోబడ్డాడని మేము అనుకుంటున్నాం. మరి ఇట్లాంటివి ఇంకెన్ని దొంగ తిరిగి సంపాదించుకున్నాడో మాకు అవసరం లేదు. కానీ మా చర్చ విషయానికి వస్తుంటే ఆయన బండారం అంతా బయటపడుతుంది. ఆయన 50 లక్షలు ₹1 మాట్లాడుకుంటా అంటే దేశం మీద పడి ప్రజల మీద పడి సంపాదించుకోవడానికే వచ్చిండ ప్రజల్లోకి అనేసి అనుకుంటున్నాను. ఇలాంటి వ్యక్తికి ఎమ్మెల్సీ అవసరం లేదంటారు? అవసరం లేదండి, సస్పెండ్ చేయాలి అనేసి గవర్నమెంట్ అనుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి చర్య తీసుకొని ఆయన సస్పెండ్ చేయాలనేసి మేము అనుకుంటున్నాం. వెంటనే చర్య తీసుకోవాలని కూడా కోరుకుంటున్నాం. అదే అండి, మీరు నీతి న్యాయ ప్రజలు ఎన్నుకున్నారు, నేను ప్రజల పక్షాన నిలబడాలనేసి అనుకుంటున్నాను. ఇట్లాంటి దొంగలను రౌడీలను, ఈయన క్రిస్టియన్ నయీం అండి, వీడు క్రిస్టియన్లో నయీము, సొసైటీలో నయీం ఉన్నాడు కదా, వాడు చచ్చినట్టు వీడు చావాలనేసి మేము అనుకుంటున్నాము. వీడు మమ్మల్ని అందరూ చాలా వాడు బయట కోసం మాత్రం మర్డర్స్ జరుగుతాయండి. మా చర్చిలోనే మర్డర్స్ చంపేస్తామని బెదిరిస్తున్నాడండి. ఇట్లాంటి అనేక చర్చిలు ఉన్నాయి, అనేకమైన ప్రజలు బాధపడుతున్నారు. తీర్మార్ మల్లన్న కాదండి, ఇంకా చాలా మంది పోలీసులు కూడా సపోర్ట్ చేస్తున్నారు, గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇట్లాంటి దొంగలని సపోర్ట్ చేస్తే ఉసురు కొట్టుకొని పోతారు. ఇంకో ధర్నాలు చేస్తాము, మేము డిసైడ్ అవుతాం. వాడిని మాత్రం ఆడోళ్ళ చేతిలో గీడ్చుకొచ్చే పరిస్థితి వస్తుంది. అది ఆలోచించుకోమని చెప్తున్నా వీరాచారి గారికి.